విజయవాడలో వరద తగ్గుముఖం పట్టిందని వార్తలు వస్తున్నాయి. కానీ అది ఎంత స్థాయిలో నష్టాన్ని కలుగజేసిందో ఒకసారి చూడండి. చెట్లకు చెట్లు కొట్టుకుపోయాయి. మొత్తం ఎటు చూసినా మీకు ఒక పెద్ద సముద్రం, ఎర్ర సముద్రంలా కనపడుతుంటుంది చూడండి. ఎర్రని రంగులో ఎక్కడ కూడా ఏది మిగలేదు, మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ రోడ్డు అయితే సగానికి సగం తెగిపోయింది అనమాట. ముస్తాబాద విజయవాడ మధ్యన ఉన్న రోడ్డు ఏదైతే ఉందో అది టోటల్గా దెబ్బతినేసింది. జనం కూడా నడవడానికి నీళ్ళలోనే వెళ్లాల్సి వస్తుంది. అంటే మోకాళ్ళ నుంచి టైస్ వరకు కూడా తడిసిపోయి ఆ నీళ్ళలోనే వెళ్లాల్సి వస్తుంది. కొంచెం డేంజర్గానే ఉంది పరిస్థితి. మొత్తం రోడ్డు అక్కడ ఉండేది, రోడ్డు మొత్తం కట్ అయిపోయింది. వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి. అలాగా ఎంత ఫోర్స్ వెళ్తుందంటే నాకు ఇక్కడ నిలబడడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఆ చెట్టు పడిపోయింది చూడండి మొత్తానికి. అంటే నీటి ప్రవాహ వేగం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మనం కృష్ణ నది చూస్తున్నాం, బుడమేరు నది దగ్గర చూస్తున్నాం. కానీ ఊరు చివరున్న ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో మీరు చూడండి. ఈ ముస్తాబాద ఊరు వాళ్ళు ఎంత ప్రమాదకరమైన జర్నీ చేస్తున్నారంటే చూడండి. వాళ్ళు దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు ఇదే వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఈవెన్ మనం కూడా ఈ నడుస్తుంటేనే వాటర్ లాగేస్తుంది అనమాట. అది ఇంత భయంకరంగా ఉంది వాటర్ ఫ్లో అనేది. మీరు ఎటు చూసినా, ఇటు చూడండి మొత్తం ఎర్ర వాటరే, ఇటు వాటరే, ఇటు వాటర్, ఇటు వాటర్. మీకు ఎటు చూసినా ఈ ఎర్రటి భయంకరమైన ప్రవాహ వేగంతో వెళుతున్న నీరు తప్ప మరొకటి ఏమీ మీకు కనపడదు. ఇది ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోవడానికి కనీసం 3 రోజులు పడుతుంది అంటున్నారు. అంటే తగ్గుతుంది వేగం, కానీ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. కనీసం ఒక 3 రోజులు గడిస్తే కానీ ఈ విజయవాడ ముస్తాబాద మధ్య ఉన్న ఈ ఏరియా, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఈ ఏరియాకి ఒక రూట్ అనేది ఏర్పడదు. గన్నవరం నుంచి వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం ఇప్పుడు ఏమీ దొరకట్లేదు అటువైపు కూడా. దాంతో వాళ్ళు ప్రమాదకరమైన ఈ రూట్లోనే జర్నీ చేస్తారు. ఏంటి ఎఫెక్ట్ ఏంటి? ఎప్పుడు దాకా ఈ నీళ్ళు ఇలాగా? ఇది తగ్గేపాటికి ఇంకా 3 రోజులు పడుతుంది. ఇది ఎలగలేరు లాగులు ఎత్తడం మూలాన ఈ ఫ్లడ్ అంతా వచ్చి ఎదురు పాలూరు మీద పడిపోయింది. ఇది పరిసరం తగ్గిందో లేదో చూస్తా కానీ ఏరియాకి వచ్చాను. కాలువ అండి అది. ఇది రోడ్డు, అది పంట కాలువ, పంట కాలువ అండి అది. రోడ్డే కొద్దిగా కోసుకుపోయింది. ఇక్కడైతే ఈ గ్రామం లేదండి, ఈ గ్రామంలో ప్రాణ నష్టం లేదు. వరద బాధితులు కూడా శుభ్రంగా ఈ గ్రామం అందించాం, ఏం ఇబ్బంది లేదు. విజయవాడ వెళ్ళాలంటే గన్నవరం నుంచి తిరిగి రావాలండి. నెల వెళ్తా లేదండి, ఎదర వెళ్తా ఇంకా లేదు. రేపు కానీ క్లియర్ అవుతుందండి ఈ రోడ్డు. ఇక్కడ లేదండి, ఇక్కడ లేదు. అంటే కొంచెం నీళ్ళైతే పట్టినాయి కానీ ఇల్లు దెబ్బతిన లేదండి. ఈ ఏరియా అయితే ఇంకా 3 రోజులు పట్టుదండి, 3 రోజులు పడుతుంది. ఇప్పుడు మనం సాహసం చేయబోతున్నాం. ఈ ముస్తాబాద విజయవాడ ఇండస్ట్రియల్ ఏరియా రోడ్లో నడవబోతున్నాం. రోడ్డు అని ఎక్కడంటే ఇదంతా కూడా ఒక నదిలాగే ఉంది, మొత్తం మునిగిపోయింది. పాపం ఎక్కడే వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేస్తారు. మీకు అక్కడ ట్రైన్ కనపడుతుందా? దూరంగా గూడ్స్ ఒకటి వెళుతుంది. అది ముస్తాబాద్ రైల్వే స్టేషన్. ఇంత పక్కన ఉన్నాం కానీ మొత్తం నీరే మునిగిపోయింది. మోకాళ్ళ లోతు ఇంకా పైనే ఉంది. ఆ నీళ్ళలోనే నడుచుకుంటూ వెళ్తున్నాం. విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఇదే నీటిలో మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇది నదో కాలవో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. అంటే మనం సోఫిస్టికేటెడ్గా బతుకుతున్నాము, చాలా అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి, అసలు మనకి ఏం కాదని నమ్మకంలో బతికేస్తుంటాం మనం. ఇలాంటిది ఏదైనా తగిలినప్పుడే దెబ్బ మనం ఎంత డెలికేట్ అన్నది తెలుస్తుంది అనమాట. ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, పనిచేయట్లేదు అంటలేదు, వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ భద్రతా సిబ్బంది, ఈ రక్షణకు వచ్చిన సిబ్బంది అందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రకృతి ముందు నిలబడడం ఎంత చెప్పండి. టోటల్గా ఇప్పుడు ఈ 2 కిలోమీటర్లు ఈ నీటిలోనే నడుచుకుని వెళితే అవతల నేను బండి పెట్టి వచ్చాను, అక్కడ దాకా వెళ్తాం.
ఆ బండి తీసుకుని వంతెన దాటితే విజయవాడ సిటీలో రామవరపుకోట దగ్గర ఉంటాం. చాలా పక్కనే, మీకు దూరంగా కనపడుతున్నాయి లేదో ఆ బిల్డింగ్స్ అవతలన్నమాట. అక్కడ దాకా వెళితే చాలు, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి కొంచెం రిస్కీ ప్రయాణం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీ విజయవాడ. ఖచ్చితంగా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం.